హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సరిగంప అనేది జీ తెలుగులో ఎంత పెద్ద హిట్ సిరీస్ అనేది మళ్ళీ సపరేట్గా చెప్పక్కర్లేదు. అయితే ఈ హిట్ సిరీస్ ఎట్టకేలకు ఫైనల్గా వచ్చింది. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అంటే జడ్జెస్గా ఉన్న కోటి గారు అని చెప్పాలి. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో కోటి గారు. నమస్కారం. ఏం సార్, అంటే బేసిక్గా మ్యూజిక్ అనే దానికి మీరు ఒక బ్రాండ్ అంబాసిడరు. అంటే ఎన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక మంచి క్వాలిటీ మ్యూజిక్ వినలేము అంటారు. బట్ మీరు ఎన్ని జన్మల పుణ్యమో తెలియదు, ఇప్పటికీ క్వాలిటీగా ఉండే మ్యూజిక్, ఎవర్ గ్రీన్ మ్యూజిక్ మేము వింటున్నాం అంటే దానికి కారణం మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. సో మరి అంటే మీ ప్రహసనం అనేది ఇంకా ఈ జీ తెలుగు ద్వారా వింటున్నందుకు, ఈ సరిగంప ద్వారా చూస్తున్నందుకు కూడా మాకు చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా 16th సీజన్ ఫినాలేకి వచ్చాం. సో ఈ మిగతా సీజన్స్లో పోల్చుకుంటే ఈ సీజన్లో మీకు ఏం కొత్తగా అనిపించింది? మీరు ఏం అంటే పోయిన సీజన్ అంత ముందంతా కొంచెం పాత పాటలు ఇలా పాడుతూ కొంచెం వాల్యూస్ ఉన్న సాంగ్స్ని పాడి అందులో ఎన్నో నేర్చుకున్నాను, మెలకువలు నేర్చుకున్నాను. అంటే ఇప్పుడున్న సాంగ్స్లో మెలకువలు లేవు అన్న. ఎందుకంటే క్లాసికల్ ఆ స్టైల్ వేరు. ఇప్పుడున్న సాంగ్స్ పాడాలంటే మొత్తం మోడర్న్ కంపోజిషన్స్. దీంట్లో మెయిన్గా వాయిస్ యొక్క ఎక్స్ప్రెషన్, ద టింబర్, ద క్వాలిటీ ఆఫ్ వాయిస్, అది చాలా ఇంపార్టెంట్. హై పిచ్లో పాడుతున్నప్పుడు ఎన్ని ఫాల్స్ వాయిస్ వెళ్ళకుండా న్యాచురల్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాసికల్ సాంగ్స్ అంటే ఊరికి స్వరాలను పెట్టుకుని పాడేయచ్చు, బట్ అది టఫే. బట్ ఇప్పుడు ఇది పాడటం బట్టి విత్ ఆర్కెస్ట్రేషన్, పాడటం అనేది ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మటుకు ఈ పర్టికులర్ ఈ సీజన్లో అన్ని లేటెస్ట్ సాంగ్స్. లేటెస్ట్ అంటే ఏముంటుంది, ఏఆర్ రెహమాన్ ఉంటుంది, హారిస్ జయరాజ్ ఉంటుంది, ఇలాగా యువన్ శంకర్ రాజా, ఇటువంటి డబ్బింగ్ సాంగ్స్ ఆల్మోస్ట్ ఆల్ తమిళ్లో చేసిన పాటలు తెలుగులోకి వచ్చి అది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరు ఉన్న పార్టిసిపేట్స్ అందరూ ఈ పాటలు పాడారు. ఇది చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎవరికి నాకు అనిపించింది. కానీ మిగతా ఆడియన్స్ ఇప్పటికీ అగైనిస్ట్ ఏంటంటే, మా యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ పెద్ద పెద్ద ఉన్నారు. ఏంటి ఎంతసేపు లేటెస్ట్ సాంగ్స్ పాడతారు, మా పాటలు కదా, పాత పాటలు కదా పాడాలి అంటారు. దట్ ఇస్ నాట్ ట్రెండ్ నౌ కదా. అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న సాంగ్స్ని పాడితే ఇప్పుడు యూత్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ సాంగ్స్ని చూస్ చేసాం. బట్ పాత పాటలు పాడకూడదనే ఉద్దేశం మటుకు లేదు టోటల్గా. ఈ కొత్త ఫార్మేట్ వెళ్దామని ట్రై చేసాం, బట్ ఇది సక్సెస్ఫుల్గా ఇంతవరకు పాడిన పార్టిసిపేట్స్ అందరూ ఏ ఒక్కళ్ళు తక్కువ అని చెప్పలేము. అంత బాగా పర్ఫామ్ చేశారు అందరూ. ఏదో కొంచెం చిన్న చిన్న మార్కులు తక్కువలో కానీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, కానీ వాళ్ళ టాలెంట్ వైజ్ నెవర్. దే రియలీ వెరీ గుడ్, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ సింగర్స్. అంటే జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కత్తి మీద స్వామి, అంటే అందరూ టాలెంటెడ్గా ఉన్నప్పుడు. బట్ ఆ జడ్జిమెంట్లో కూడా ఒక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. అంటే బాలు గారిది ఒక స్టైల్ ఉంటుంది, ఆయన ఎందుకంటే ఒక బెంచ్ మార్క్స్ సెట్ చేశారు కాబట్టి. అలాగా మీది ఒకటి అంటే తిట్టినట్టు ఎక్కడా ఉండదు, బట్ వాళ్ళకి ఏం కన్వే చేయాలో కన్వే చేస్తారు. సో అంటే ఈ ప్రక్రియ అనేది అంటే సపరేట్గా అలవాటు చేసుకోవడానికి ఇదైందా లేకపోతే? అంటే నేను జనరల్గా బాగా ఎంకరేజ్ చేస్తాను. నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను. ఒకళ్ళు తప్పు పాడినా, వాడు అపశృతి పాడినా, ఏ పాడినా చాలా బాగుంది చెప్పి తర్వాత అన్ని ఎలా చెప్పాలో అలా చెప్తాను. మనం ఒకేసారి చెప్పాం అనుకోండి, చాలా భయపడి. అంటే నేను ఒక కంపోజర్గా నేను పొజిషన్లో, జడ్జి పొజిషన్లో కూర్చున్నప్పుడు నేను అంత ఓపెన్గా చెప్తే వాళ్ళు ఇదవుతారు. అంటే వాళ్ళు మళ్ళీ రేపు పాడాలిగా, అందుకోసం వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి చాలా బాగా పాడేవని తర్వాత నేను చెప్తాను మెలకువలని, ఇది ఇక్కడ శృతి చూసుకోమా, ఇంకా ప్రాక్టీస్ చేస్తా. వాళ్ళు అలా చేసి ఇప్పుడు నెంబర్ 1 స్థాయికి వచ్చినారు నా సింగర్స్. చెప్పే విధానం ఉండాలి, అది నాకు మొదటి అలవాటు. అలా ఎంకరేజ్ చేయడంతో ఈ రోజు రిసన్ చెప్తున్నాను. ఇంకోళ్ళు చేసిన ప్రోగ్రామ్ కాదు, నేను చేసిన ప్రతి ప్రోగ్రాంలో నేను ఎంకరేజ్ చేసిన పిల్లలందరూ, నేను బ్లెస్ చేసిన పిల్లలందరూ హై లెవెల్లో ఉన్నారు. బికాస్ దట్స్ మై అస్తవాసి. అంతే, నేనేం చెప్పలేను, నాకు గొప్పతనం కాదు, అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేను అందుకని అందరినీ బ్లెస్ చేస్తుంటాను, అందరూ బాగుండాలి, దే మస్ట్ కమ్, పైకి రావాలి అన్నట్టు. భగవంతుడు మనకు వరం ఇవ్వాలన్నా మనకు దాన్ని తీసుకునే స్తోమత ఉండాలి సార్. అంటే మీ మనసు అంతా నీట్గా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన వరం ఇచ్చాడు. ఎందుకంటే నేను అంత ప్యూర్గా ఉంటాను. నాకు ఎవరి మీద ఎటువంటి ఏమి ఉండదు. ఉంటే ఎక్కడ ప్రొఫెషనల్ ఉంటుంది, అంతే. ప్రొఫెషనల్లో నేను ఆడు కొట్టాలి అంతే, అంతేగాని పర్సనల్గా మనకి ఎందుకు, అంత నేను కష్టపడతాను. అయితే మోహన్ అనే ఒక అబ్బాయి రావడం, అతనికి ఒక 5 lakhs మీరు ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే కదిలించిందా ఏంటి మీకు? ఎందుకు 5 lakhs పెద్ద, ఇట్స్ నాట్ బిగ్ మనీ యూనో, బట్ అతను వాళ్ళున్న కష్టం నాకు ఏవి చూసి చాలా ఎమోషన్ అయిపోయింది. నేనే కాదు, అందరూ ఎమోషన్ అయిపోయారు. ఆ టైంలో అడిగారు, అంటే అన్ఫినిష్డ్ హౌస్లో 14 సంవత్సరాలు వాళ్ళ తల్లి, ఒక సిస్టర్ ఉంది, ఆడపిల్ల ఉంది ఇంట్లో. నాకు అది బాధేసింది. ఎంతకాలం 14 సంవత్సరాలు మీరు అన్ఫినిష్డ్ హౌస్ ఎలా ఉన్నారు మీరు? నాన్న ఎంత అవుద్ది ఫినిష్ చేయడం అంటే ఆయన చెప్పాడు, ఒక 6 లక్షలు 7 లక్షలు అవుద్దండి.
అప్పుడు నేను అంతేకాదు నేను 5 లక్షలు నేను ఇచ్చేస్తాను, ఫినిష్ చేయి ఫస్ట్ ఎస్ ఎస్ అన్న ఉద్దేశం నేను చెప్పాను. అది అందరూ కూడా అది ఎందుకో అలా జరిగిందంటే ఎస్ అది ఏదో నాకేదో గొప్ప పేరు వచ్చేవాళ్ళు ఏదేం కాదు, నా టెండెన్సీ అదే. నేను అనుకుంటే చేసేస్తాను. అది డెఫినెట్గా అతను రీచ్ అయింది. మంచిగా అతను తల బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చాలా బాగుంది, మనం చూపించారనమాట. ఇల్లు గృహప్రవేశం కూడా త్వరలో పెడతాడు. నేను డెఫినెట్గా అక్కడికి వెళ్ళి బ్లెస్ చేసి వస్తాను అనమాట. ఎస్. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేసే పాటలు అదని చెప్పి మీరు చేసిన పాటలు ఏవి ఇన్నేళ్ళ నుంచి ఉన్నా కూడా ఇప్పటికీ మేము అనగనగా ఒక ఆకాశం అంటే పూర్తిగా పాడేస్తాం. అంటే అలా కంటత అంటే ట్యూన్ ఎంత అయితే ఇంపార్టెంట్, మీరు దగ్గరుండి రాయించుకునే లిరిక్స్ కూడా అంత అలా పట్టేసే కదా. చాలా చాలా మరి ఇప్పుడు మీకు అంటే కోటి గారు మ్యూజిక్ చేస్తారంటే ఇప్పటికీ బ్లెస్సింగ్ ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మరి ఎందుకని సార్ మీరు ఎందుకు ఓన్లీ అంటే అలా కాదు. అంటే ఇప్పుడు ట్రెండ్స్ ఏమైపోయిందంటే నేను ఒక సీనియర్ అయిపోయాను. సీనియర్ అయిపోతే వీళ్ళు ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్కి ఏంటంటే ఇప్పుడు ఆయన చేస్తాడా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇళయరాజా చేస్తున్నాడు, ఆయనకి ఇప్పటికీ ఆయనకి ఆ వాల్యూ ఉంది. కీరవాణి గారు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతకన్నా ఆల్మోస్ట్ ఇళయరాజాకి ఈక్వల్ మేము. ఇళయరాజానే వెనక్కి గెట్టాము మేము, నేను రాజు తెలుగు నుండి, అర్థమైందా? అటువంటి మేము అంత వర్క్ చేసాం మ్యూజిక్ లో. మేబీ ఆయన ఈస్ గ్రేట్, వీఆర్ ఆల్సో దట్ మచ్. ఎక్కడ మాత్రం ఎక్కడ తగ్గలేదు మేము. అటువంటిది అంటే మాకు ఇండస్ట్రీ ఏంటంటే ఒక మోస్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీ టాలెంట్ కన్నా ఎక్కడ సక్సెస్ ఎక్కడ నాకు వెళ్ళిపోతారు న్యాచురల్. అది మీరు ఇప్పటికీ రెడీగా ఉన్నారు స్టిల్ టు డూ. నేను ఎప్పటికీ రెడీ. మనం ఎప్పుడు కొడితే అది వేరే లెవెల్ అంతే. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను నేను. మై వే ఆఫ్ కంపోజిషన్ ఇస్ డిఫరెంట్, నో కంపారిజన్ అంతే. నేను ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాను, అది హిట్స్ ఇచ్చాను, నా ఓన్గా చేసిన హిట్స్ ఇచ్చాను. అంటే సమ్ టైమ్స్ ఐ వాంట్ టు టేక్ ఇన్స్పిరేషన్, తప్పదు. ఒక న్యూ ఫ్లేవర్ ఇవ్వాలంటే ఇన్స్పిరేషన్ తీసుకునే చేయాలి. నేనే కాదు, ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఏ కంపోజర్ అలాగే చేస్తారు. ఒక న్యూ ఫ్లేవర్ ఇవ్వాలంటే యూ హావ్ టు టేక్ ఇన్స్పిరేషన్. అలా నేను కాపీ కొట్టేసి ఏదో నాకు పేరు వేసుకుని మొత్తం ఇది జనరల్ పాత్రలు. అలాగే నేను చాలా పాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని చేశాను, సూపర్ హిట్స్ అయ్యాయి. సూపర్ హిట్స్ మళ్ళీ ఎవరు టచ్ చేయలేదు ఆ పాటలు. హలో బ్రదర్ లో మట్టిగే దట్ ఈస్ ఇన్స్పిరేషన్, దట్స్ ఇట్. ట్యూన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మైన్, బ్యాక్ డ్రాప్ మట్టి అది పెట్టాం ఒక కొత్తదనం కోసం. ఇలాగే నేను గోవిందాలో ఒక అమ్మ బ్రహ్మదేవుడు, దాని కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అంతే. దాని తీసి ఎంత అంటే ప్రెజెంటేషన్ ఎంత వర్క్ చేసాం. ఇలాగా ప్రతి పాటని వర్క్ చేసి ఈ రోజు నేను యూఎస్లో షోస్ చేస్తుంటే ఇప్పుడు ఒక 40 షోలు అయిపోయింది. ప్రతి షోలో వన్స్ మోర్లే ప్రతి పాట అంటే 90s సాంగ్స్ కదా, అందరూ ఆ టైంలో వెళ్ళినోళ్ళు. ప్రతి పాటకి వాళ్ళు బ్రహ్మరథమే, వాళ్ళే పాడుతున్నారు పాట. నేను నిద్రపోతున్నా రాత్రి అడిగాను, అందరూ వాళ్ళే మొత్తం హోల్ సాంగ్. అందం హిందోళ్ళు అంటే మొత్తం అందరూ మొత్తం పాట అంటే అంత హృదయాలకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు. అది నేను రాజ్ నేనుగా కోటిగా చేసిన పాటలు కానీ మేము అంత డెడికేటెడ్గా చేసాం నాన్న. అంటే రాజ్కోటి అనేది ఒక స్వర్ణయుగం ఏలేసింది మొత్తం బ్రాండ్. అంటే మొత్తం బ్రాండ్ అంటే ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా ఇదే ఉండేది, ఒక మ్యూజికల్ బ్యాక్డ్రాప్ సినిమా ఇదే ఉండేది కదా. అయితే రాజు గారిది అంటే ఆయన మీ దూరం అవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఆ టైంలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఆ టైంలో కలుద్దాం అనుకున్నా కుదరలేదు. అంటే టైం అది కాల ప్రభావం అంటారే, దానికి ఎవ్వరు ఏం చేయలేము. కాలం ఎన్నో రకాలుగా వెళ్తూ ఉంటుంది. అంతేకాని దీంట్లో నేను రాజు తనకి నా మీద చెడు అభిప్రాయం కాదు, నాకు ఆయన మీద ఏం లేదు. ఆ కాలం అలా వచ్చి చేసేస్తుంది అంతే. అంటే కాదు సార్, అంటే ఆయన దూరం అయినప్పుడు అందరికీ దూరం అయినప్పుడు ఆ టైంలో అది కూడా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేమంతా ఫ్రెండ్స్ కన్నా బ్రదర్స్ లాగా. అవును, మేము అంత చిన్నప్పటి నుండి ఒకే ఏరియాలో పెరిగిన. అంటే మేము చాలా మంది అంటే అప్పుడు 90s కిడ్స్ అందరికీ కూడా ఏంటంటే రాజ్కోటి అనేది ఇద్దరని తెలియదు, ఒకలే రాజ్కోటి అనేది ఉండేది. అలాగా మేము అంటే మీ ఇద్దరు ప్యాచప్ అవడం, ఎంత కష్టపడి పనిచేసాం ఇద్దరు ఆ బ్యానర్ నిలబెట్టుకోవడానికి. 10 years చేసాం. తర్వాత కొంచెం ఫ్రెండ్లీగానే విడిపోయాంలే. అది ఫ్రెండ్లీగా విడిపోవడం అంటే రకరకాలుగా మాట్లాడతారు సార్. అంటే ఇప్పటికీ మీది కొడితే కూడా ఏంటంటే వాళ్ళిద్దరు ఒక మాట మనసు బదులారు అంటారు. అసలు వాట్ ఈస్ వాట్ అంటే మీరు మన డీటెయిలింగ్ చెప్పక్కర్లేదు, జస్ట్ వాట్. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, దీంట్లో దాపరికాలు ఏం లేవు. అంటే అది ఆ టైం అంతా అలాగ అయిపోయింది. అంతేగాని తను చాలా కిడ్డిష్. మా రాజు ఒక బిస్కెట్ అనమాట, నాకు అది ఒక చిన్న పిల్లోళ్ళకి అనమాట. షీఈస్ వెరీ అంటే తను మంచి కండక్టర్. ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలంటే కృష్ణ చక్రలో కృష్ణ, తర్వాత మన రాజే అసలు సౌత్ ఇండియాలో ఎవరు లేడు అటువంటి కండక్ట్ చేసే మనిషి. అటువంటి టీంలో ప్యాచప్ ఇద్దరు అలా వచ్చాం. సో ఈ కంపోజిషన్ ఇద్దరు చేసుకుంటాం ఒకసారి చేసుకుని నేను మొత్తం బ్యాలెన్సింగ్ అంతా చేస్తాను. ఆర్కెస్ట్రా అన్నింటినీ మిక్సర్ రూమ్ ఒకసారి బ్యాలెన్స్ చేసి ఆ ప్రెజెంటేషన్ అంతా ఎవరో ఒక పార్ట్నర్ మొత్తం ఒక్కొక్కరు చేసుకోవాలి. అలాగే చేసుకున్నాం, పని చేసాం.
అది ఒక టైం వచ్చేసరికి న్యాచురల్ స్టార్ట్ అవుతాయిగా, ఎక్కడో ఇంకోటి ఎక్కించడం. అంటే ఒకటే ఉంటాయి సార్ ఇండస్ట్రీ విడిపోవాలంటే, నేము ఫేము ఉమెన్ అనేది మీకు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అదే అన్న అవుట్ ఆఫ్ క్వశ్చన్ నేనే చెప్పేస్తున్నా. ఇంకా డబ్బు అంటే పేరు అనేది ఇద్దరు కలిపి వచ్చింది. మరి డబ్బు అనేది కూడా డబ్బు విషయంలో కూడా చర్చి ఎవ్వరు అసలు ఆ ఫీలింగే ఉండదు మా ఇద్దరికి. ఆ డబ్బు అసలు మేము డిమాండ్ చేయాలంటే ఒక్కొక్క సినిమా ఎంత డిమాండ్ చేసి ఉండొచ్చు. మాకు ఎముడికి పోటీ ఎంత పేమెంట్ 12,000. ఖైదీ నెంబర్ 7 ఎంత తెలుసా? 16,000 15,000 ఇచ్చారు. ఒక పాటకు వచ్చేస్తాయి కదా సార్ 16,000 కదా. ఒక పాటకు మేము డబ్బుల గురించి పని చేయలేదు. నేను రాజు మాకు వర్క్ కావాలి, ఏదో పాట చేయాలి, ఇంకా మ్యూజిక్ చేయాలి, ఫుల్ ఆ ఎంతూజియాజం ఉండేవాళ్ళం ఇద్దరం కసి. అదే సార్ అని అంటాం. అది ఇంత కసిగా చేసి అసలు మీ దగ్గర ఏం డబ్బులకి కూడా వాల్యూ ఎప్పుడు నేను డబ్బులు ఎప్పుడు డిమాండ్, నేను రాజు విడిపోయిన తర్వాత నేను అప్పుడు డిమాండ్ చేసి ఇచ్చారు నాకు. అర్థమైందా? నేను అడుగున రెమ్యునరేషన్ నాకు ఇచ్చారు. నేను రాజు సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు అడిగిన రెమ్యునరేషన్ ఎవడు ఇవ్వాల. నేను ఈరోజు చెప్తున్నాను కదా, సి ఎవ్రీ ప్రొడ్యూసర్ బెనిఫిటెడ్, ఎవ్రీ హీరో బెనిఫిటెడ్, ఎవ్రీ డైరెక్టర్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ రాజ్ కోటి. అఫ్ కోర్స్ మై కోటి. నేను కూడా మ్యూజిక్ని అంత ప్రాణం పెట్టి మేము చేస్తాం. మ్యూజిక్ ఎంత సోల్ సినిమాకి, నాట్ ఓన్లీ ద సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ తెలుగు సినిమాలకి. ఆ సీన్ అలా భుజాల మీద వేసుకుని తీసినాడు, అంత చేసేవాడు. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్. నేను ఓపెన్గా చెప్పగలను, ఎన్ని సినిమాలు సక్సెస్ అయిందంటే రిపీట్ ఆడియన్స్ ఎందుకు వస్తారు? ఒక మంచి సాంగ్స్ ఉంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే వస్తారు. అలాగే పెదరాయుడు కానీ, నువ్వే కావాలి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి కానీ, ఎన్ని సినిమాలు అంతకుముందు చిరంజీవి గారి కోదమ సింహం కానీ, ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి విని వచ్చి ఒక వెరైటీగా ఉండేది ఆ రోజుల్లో. మరి విడిపోయిన తర్వాత మీరైతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. బట్ రాజు ఎందుకు వెనకబడిపోయారు? అంటే ఆయనకి ఎందుకో పాపం రాలేదు, వాడికి రాలేదు. బట్ మీరు మాత్రం ఇంకా నేను అంటే ఒక ఛాలెంజ్ కింద తీసేసుకున్నా. ఓకే. ఇప్పుడు అది పాప ఆయన తీసుకోలేకపోయాడు. నేను బాగానే మొండి ఉన్నాను ఆ విషయంలో. నాకేంటంటే మా నాన్నగారి పేరు ఒకటి ఉంది వెనకాల, వాడికి వాళ్ళ నాన్నగారి పేరు ఉంది. ఆయన టీవీ రాజు గారి అబ్బాయి, నేను సాలుగారు రాజు గారి అబ్బాయి. కానీ రేపు పండిత పుత్ర సుంట అనకూడదు నాకు, అది నా నాన్నగారి పేరు చెడకూడదు మళ్ళీ. కానీ నేను నాన్నగారి పేరు చెప్పుకొని రాలా ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి మేము సాలు రాజు అబ్బాయిని, టీవీ రాజు ఎవరు మాకు అలా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అఖిలే నాగేశ్వర గారికి నాన్నగారు ఎన్నో చేశారు, రామారావు గారు, టీవీ రాజు గారు ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఎవ్వరు మాకు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలే. మాకు మేము వచ్చాం, నేను రాజు ఓన్ కష్టపడి వచ్చాం, మాకు మేము ప్రూవ్ చేసుకోవడానికి. అప్పట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఉండేది. ఎలక్ట్రానిక్స్ స్టడీ చేసి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక కొత్త వరవడికి తీసుకొచ్చాం. మా గురుగారు చక్రవర్తి గారి టైంలో అయిందే ఒక ఏలుబడి. ఆయన ఒక 18 years ఏలేసాడు. ఆ తర్వాత ఇంకా మేము పట్టుకున్నాం. అంటే మేము కొత్త ట్రెండ్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ చక్రవర్తి గారి తర్వాత మేమే ఆ ప్లేస్కి మేము వచ్చాం. ఒక ఎరా కంప్లీట్గా ఒక 10 years నేను రాజు, తర్వాత నేను ఒక 18 years చేశాను పోటీగా. ఇలాగా సక్సెస్ అనేది ఎలా వస్తుందండి? ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే, ఒక పాట సక్సెస్ ఇవ్వకపోతే, హిట్ ఇవ్వకపోతే, అరుంధతి లాంటి సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో ముఖ్యం, ఆ పాటలు ఎంతో ముఖ్యం. ఎంత ఆలోచించి చేయాలి పాటలు. ఎలా నోటికొచ్చి చేసేవాడు నేను, నోటికొచ్చినట్టు. అలాగే నేను అంత కూర్చొని పగడ్బందీగా ఒక ప్రెజెంటేషన్, నాకు అది ఇష్టం. ట్యూన్ చేసి ఇచ్చేస్తాను, అంటే లిరిక్స్ వాడు రాసుకుంటారు, డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. నాకు లిరిక్ మీద పట్టించుకోను. నాకు మెయిన్గా ద సాంగ్ ప్రెజెంటేషన్, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వే ఇది మన హలోబ్రత సాంగ్ ఉంది, ప్రియరాగాలే, ఎంత హంగులతో ఉంటుంది, ఎన్ని స్వరాలు, 1 కోటి స్వరాలు ఉంటుంది దాంట్లో, అన్ని డిఫరెంట్. సో అది అలాగే ఒక్కో పాటని, గోవింద గోవింద సాంగ్స్ ఉన్నాయి, ఎంత ఆర్గనైజేషన్ చేసాం దాంట్లో. అలాగే పెదరాయుడు ఆఫ్ కోర్స్, అది ఇంకా నువ్వు నాకు నచ్చావు, అది బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్, మల్లీశ్వరి, ఎలా చెప్పను, నువ్వే. అంటే ఇప్పుడు అదే త్రివిక్రమ్ గారితో మీరు వర్క్ చేసి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు అదే త్రివిక్రమ్ గారు సినిమాలు చేస్తున్నారు కదా. సో అంటే ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది? అంటే కొత్తదానికి వెళ్ళిపోవడానికి అంటే మీరు హిట్స్ ఇస్తున్నారు కదా, హిట్స్ ఇవ్వకపోతే కదా కొత్తదాని వాళ్ళకు ఉండాలి. అది ఇప్పుడు నేను తిరువురు నాకు సినిమా ఏమని అడుగుతానా, లేకపోతే చిరంజీవి గారు వెళ్ళి సార్ సినిమా ఏమని అడుగుతాను. ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్, వాళ్ళకంతా సక్సెస్ ఇచ్చాను. వాళ్ళకు ఉండాలి. నేను అవుట్డేట్ అవ్వలేదుగా. నేను ఒకవేళ అవుట్డేట్ అయిపోయారు, పాత స్టైల్ కొడుతుంటే రాకండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్. నా సాంగ్స్ ఇప్పటికీ వింటున్నారంటే ఏంటిది? నేను రాజ్ చేసిన పాటలు అంత అడ్వాన్స్గా ఆలోచించి మేము చేసాం. ఈ రోజుకి అందం హిందోళ్ళు వింటున్నారు ఇక్కడ, ఈ రోజు కన్నెపెట్టరో వింటున్నారు. మరి ఎప్పుడన్నా చిన్న పెయిన్ అనిపిస్తుంది సార్ ఇంతమందికి? నేను అంటే మీరు ఇంతకు ముందు నేను చెప్పాను 16,000, నేను ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అదంతే, సక్సెస్కే వెళ్తుంది. నాకు మళ్ళీ అని ఒక సక్సెస్ కొట్టానుకో, అందరూ వస్తారు మళ్ళీ, దట్స్ న్యాచురల్. అందుకే నేను ఎవరిని తిట్టుకోను బాబు, ఎవరు ఇది వాళ్ళది అంతే. తిట్టుకోవడం వేరు, మనం బాధపడడం వేరు సార్. నేను బాధ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకు ఉండదు?
ఎంత చేసావు, ఇన్ని సూపర్ హిట్ ఇచ్చావు, మనల్ని ఎత్తి మొన్న షెడ్కి దోసేసారు అని ఫీలింగ్ ఉంటుందిగా. నేను షెడ్కి వీళ్ళు తోలడం కాదు, మై టాలెంట్, ఐ నో మై స్టఫ్, హౌ ఐ వర్క్. నేను సిన్సియర్గా వర్క్ చేశాను. ఒక్కొక్క సినిమా బ్యాక్గ్రౌండ్స్ ప్రాణం పెట్టి చేసాం నేను రాజ్. మరి అంటే ఇప్పుడు వస్తున్న వాటికి చాలా వరకు ఏఐ వచ్చేసింది, అంటే రకరకాల అంతే టెక్నాలజీ కుప్పలు వచ్చేసిన టెక్నాలజీ. అదే సార్, మరి అంటే అనిపిస్తుందా మీకు? మీరేమో ఒరిజినల్ మ్యూజిక్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్న ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ మీరు ఏఐని రాజ్కోటి టైప్లో సాంగ్ అడిగితే అది కొట్టిస్తుంది, మీకు కొట్టి పెట్టుకోండి అంతే. అలాగే అయిపోయింది పరిస్థితి. కోటిలా కావాలా మ్యూజిక్ కొడుతుంది అది. సో ఏఐ అనేది అడ్వాన్స్డ్ ఇది వచ్చేసింది టెక్నాలజీస్. అది వచ్చి ఇంక మనం ఏం చేయలేమమ్మా, దేన్ని ఆపలేము మనం. మేము వచ్చినప్పుడు ఏం వచ్చింది టెక్నాలజీ, డిటిఎస్ వచ్చింది, ఈ స్టీరియోఫోనిక్ వచ్చింది. అక్కడ మేము 3 ట్రాక్ రికార్డింగ్ నుండి వచ్చాము మేము, తెలుసా? 3 ట్రాక్ రికార్డింగ్. ఏది వాయిస్ అంతా ఒక ట్రాక్, ఆర్కెస్ట్రా అంతా ఒక ట్రాక్, ఒక రిథమ్ అంతా ఒక ట్రాక్, ఇంతే ఉండేది ట్రాక్స్. ఇప్పుడు ఎన్ని ట్రాక్లు తెలుసా? మల్టీ, అదే ఒక 550 కాదు కదా, 1500 ట్రాక్లు ఉన్నాయి డిజిటల్, ఐ మీన్ కంప్యూటరైజ్డ్. అన్ని ట్రాక్స్ వర్క్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యూజిక్ చేయటం చాలా ఈజీ. ఆ రోజుల్లో మ్యూజిక్ అనేది లైవ్ ఆర్కెస్ట్రాతో చేయాలి. మేమంతా లైవ్ ఆర్కెస్ట్రాతో చేసి లైవ్ ఆర్కెస్ట్రా. ఇప్పుడు ఏమన్నా చేయమని చెప్పి లైవ్ ఆర్కెస్ట్రాకి ఏ ఆర్కెస్ట్రాకి ఏ నోట్ ఇవ్వాలి ఎవరికి తెలియదు. సారీ, ఐఎమ్ నాట్ చెప్తున్నా, అంటే అనుభవాలు లేవు వాళ్ళకి. మేము రావటం లైవ్ ఆర్కెస్ట్రా నుండి వచ్చాం. అందువల్ల కీబోర్డు కొట్టేస్తే ఎవడన్నా మ్యూజిక్ రైటర్ అయిపోతాడు, ఎవడన్నా కంపోజర్ అయిపోతాడు. కానీ లైవ్ ఆర్కెస్ట్రా చేసినప్పుడు ఆడ సత్తా ఏదో తెలుస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్కి ఏ నోట్ ఇవ్వాలి, ఏ స్వరం ఇవ్వాలి. సో దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్గా మేము నేర్చుకున్నాం. మరి మీ దగ్గర కీబోర్డ్ కొట్టి వచ్చిన వ్యక్తే కదా ఏఆర్ రెహమాన్ అంటే. వాడు చాలా చిన్నోడు, వాడు అన్న సార్ మీరేం అనుకోక, నేను పెద్ద మ్యూజిక్ రైటర్ ఇప్పుడు చెప్తాను, చాలా బుడ్డోడాడు. తను మందరు నేర్చుకున్నాడు చాలా. ఎలక్ట్రానిక్ వాడు కీబోర్డ్ పెట్టుకుని అన్ని తెప్పించాడు సింగపూర్ నుండి. అన్నింటినీ మేము వాడేవాడిని కరెక్ట్గా, దాన్ని ఎలా వాడాలి నేర్పేవాడు. అంటే అతను టోన్స్ తీసుకొని, అతను కూడా మంచి బ్రిలియంట్. అంటే మనకి ఎలా కావాలో తను కూడా వర్క్ చేసేవాడు. సేమ్ టేస్ట్, సేమ్ ర్యాప్ ఉండడం వల్ల మాకు బాగా రెహమాన్ కానీ హారిస్ జయరాజ్ వీళ్ళిద్దరు నాకు బాగా ఇదే. తర్వాత మణి శర్మ, అఫ్కోర్స్ తమను, వీళ్ళందరూ నెక్స్ట్ గ్రేడ్కి వస్తారు. కానీ ఫస్ట్ నాకు రెహమాన్ అండ్ హారిస్ జయరాజ్ అంటే మన స్టైల్కి వాళ్ళు కరెక్ట్గా ఇదే అయ్యేవారు అనమాట. సింక్ టోన్స్ కానీ. అంటే ఇప్పుడు మీ దగ్గర మన శిష్యులు ఎప్పుడు కూడా పై స్థానానికి వెళ్ళాలని గురువుగా కోరుకుంటాం. బట్ కాకపోతే ఏంటంటే ఇలా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మణి శర్మ గారు ఒక కైండ్ ఆఫ్ టైంలో ఆయన చేశాడు, వాడు కూడా బ్రహ్మాండంగా చేశాడు మ్యూజిక్. ఇప్పుడు ఏది మణి శర్మ తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు తమ్ముడు ట్రెండ్ నడుస్తుంది. అంటే ఓన్లీ ఆయన సౌండ్ స్పీకర్ పగలగొట్టి ఇప్పుడు ఆయన నందమూరి తమ్మని అయిపోయాడు. మరి ఏమనిపిస్తుంది సార్, మీరు అంతమంది హీరోలు చేసిన ఎవరు మిమ్మల్ని అడాప్ట్ చేసుకోలేదు సార్? చిచ్చి మనకి ఆ హీరోలతో అయిన కాదు, నా పాట హీరో అంతే. అది చిరంజీవి గారు చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. నేను ఎంత కష్టపడి చేస్తాను, ఆయన ఎంత కష్టపడి డ్యాన్స్ చేస్తాడు. అర్థమైందా? ఆయన ఏ పాటను ఇంతవరకు వదిలింది లేదు. మేము ఎంత కష్టపడి చేస్తాం, ఆయన అంత కష్టపడి చేస్తాం. అలాగే బాలకృష్ణ గారు, నేను ఎంత ఫాస్ట్ బీట్ ఇచ్చినా, ఎంత ఇది చేసినా, పాటకి ఎలా కావాలో అంత కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అర్థమైందా? అందువల్ల అది మా పాట, అది ఎవరి కోసం చేస్తాం? చిరంజీవి గారు చేస్తాం, బాలకృష్ణ గారు చేస్తాం, నాగార్జున గారు చేస్తాం, వెంకటేష్ కోసం చేస్తాం, ఇలా చేసాం. కానీ ఇంత ఎవరి వల్ల మేము ఇది కాదు, మా మ్యూజిక్ ఆల్వేస్ బతికే ఉంటుంది అంతే. అదే గువ్వా గోరింక ఒకటి మాత్రం ట్రెండ్ సెట్టర్ కదా, అప్పుడు ఉన్న పాటలన్నిటికి టోటల్ గా డిఫరెంట్ కదా. అది ఇప్పటికీ అండి గువ్వా పాడితే దాన్ని ఎలా కంపోజ్ చేశారు అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ, అంటే ఆడియన్స్ కి కూడా ఒక అది ఇప్పటికీ ఒక మిస్టేక్. నేను రాజు రావటం ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురావాలన్న ఛాలెంజ్ తోటి వచ్చాడు నేను రాజు. అలా వర్క్ చేసేవాడు. పైగా చిరంజీవి గారి సినిమా అనేసరికి మైలేజ్ ఎక్కువ, దానికి మనం ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టి చేస్తే డెఫినెట్ రీచ్ అవుతుంది. అలా మేము అంతకుముందు ప్యూర్ వెస్టర్న్ చేసేవాడు, అది ఎవరికి అర్థమయ్యేది కాదు. అడ్వాన్స్డ్ మ్యూజిక్ మేము చేసేవాళ్ళం, ఎవరికి అర్థమయ్యేది కాదు. అటువంటిది కొంచెం మళ్ళీ మన బీట్లతో కొట్టేసరికి మళ్ళీ ఆ ట్రెండ్ పట్టుకున్నాం, వరుస కొట్టుకుంటూ వచ్చాం. అంతేగాని మ్యూజిక్ అనేది ఎక్కడ ఆగదు. రాజ్కోటి కాదు, ఇంకోటి ఇళయరాజా కాదు, రెహమాన్ కాదు, మైకేల్ జాక్సన్ కాదు, ఎక్కడ ఆగదు. పోతూనే ప్రవాహం వెళుతూనే ఉంటుంది. ఎవరు ఎరా వాళ్ళదంతే. బట్ నా ఎరా అయిపోయింది అనుకోను, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మ్యూజిక్. ఈ రోజుకి ఇళయరాజా గారు సింఫనీ చేశాడు. ఆయన ఎప్పటి నుంచి తెలుసా సింఫనీ ఎలాగంటే, ఒక సింఫనీ కంపోజ్ చేయాలంటే చాలా 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 పేపర్ వర్క్ ఉండాలి, దానికి స్కోరింగ్ తెలిసి ఉండాలి. అటువంటి ఆయన ఎంత 80+. అంతకుముందు సింఫనీ ట్రై చేస్తే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆయన సింఫనీ రాసి ఆర్కెస్ట్రా వాయిస్తుంటే
ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంత గ్రేట్ కదా. మన సౌత్ ఇండియన్ ఒక సింఫనీ ఫారెన్ ఆర్కెస్ట్రాకి వెళ్ళి ఈయన నొటేషన్ ఇచ్చి వాయిస్తుంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోతున్నాయి అసలు. అటువంటి గ్రేటెస్ట్ ఇళయరాజా ఒక సింఫనీ కంపోజ్ చేసి దాని పేరు వైబ్రేట్ ఏదో పెట్టారు టైటిల్. అంటే ప్రతి స్వరానికి పవర్ ఉంటుంది అన్నట్టు, దట్స్ అ మీనింగ్, స్ట్రెంగ్త్ ఉంటుందని. అది చాలా చక్కగా అది ఆ సింఫనీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అప్పట్లో కచేరీలకు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు అంటే వీళ్ళంతా ఆర్కెస్ట్రా అంతా ట్రైన్లో దాని పైన బర్త్లో కూర్చొని అందరు నిద్రపోతుంటే యూజ్ టు టేక్ స్కోర్ రైటింగ్. రాత్రులు ఆ చిన్న లైట్ కింద కూర్చొని స్కోర్ రాసుకుంటూ నోటేషన్ రాసుకుంటూ మళ్ళీ ఒక 2-4 ఆర్కెస్ట్రా పెట్టుకుని ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అంతా విని వాయింపించుకొని ఆ కలర్ ఎలాగుంది, ఇంత సాధన చేసాడు అతను. సాధన ఈజ్ గ్రేటెస్ట్. అంటే మేము వచ్చి మా ట్రెండ్ వేరు, మేము కమర్షియల్గా ఎదిచాం. బట్ ఎంతనో మాకు మా రాజు కూడా బాగా స్కోరింగ్ అంతా బాగా తెలుస్తాయి ఆయన కూడా. ఆర్కెస్ట్రా నేను ఎక్కువ కలరింగ్ చూస్తాను, ఆర్కెస్ట్రా నా గిటారు కార్డ్ తోటి వెళ్తాను కంపోజిషన్, అది బాగా. అలాగే మాకు కొత్త న్యూ ఫ్లేవర్ వచ్చింది. ఎప్పటికీ రాజ్కోటి సాంగ్స్ అంటే అది నిలబడిపోయింది, ఎవర్ గ్రీన్ అయిపోయింది. డెఫినెట్లీ సార్. అయితే మీరు అంటే కొత్త సింగర్స్ని వీళ్ళని పరిచయం చేయడం వాటిలో ఇది ఉంది. అయితే ఒకప్పుడు మీరు ఒక బేబీ అని ఒక సింగర్ని తీసుకొచ్చారు, పల్లెకోయల బేబీ అని చెప్పి, చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఏమైంది సార్? ఏమైందంటే నాకు సినిమాలు లేవు, సినిమా అంటే నేను పాడించుతున్నాను. నేను సినిమా ఉన్నోళ్ళకి అడిగాను, దేవి గారిని అడిగాను, తమన్ గారిని అడిగాను, వాళ్ళు ఎక్కడ పాడిస్తేగా. అటువంటి ఫామ్లో ఉన్నోళ్ళు పాడిస్తే ఒక్క పాట హిట్ అయినా వాళ్ళకి లైఫ్ అవుతుంది. నేనైతే బతిమాలుతాను ఒక్కొక్కరు పాడించండి రే ఒక కొత్త న్యూ ఫ్లడ్. వాళ్ళకి ఏంటంటే భయం, వాళ్ళు ఒక న్యూ స్టైల్కి వెళ్తారు కదా, ఇది మళ్ళీ రొటీన్ అయిపోతుంది, వాళ్ళకి భయం. ఆ ధైర్యం చేయలేరు పాపం వాళ్ళు ఒక సక్సెస్ దీంట్లో ఉన్నప్పుడు. అందుకోసం అలా మిస్ అయింది వాళ్ళకి. లేకపోతే బేబీ ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ వాయిస్, మంచి వాయిస్, మంచి డెప్త్ ఉన్న వాయిస్ ఆవిడది. సరైన పాట పాడాలి ఆవిడకి. అది ఇప్పుడు అంటే మీ సరిగమప ద్వారా అది ఆ లోటు మీరు తీరుతుంది అనుకుంటున్నారు. అంటే చాలా మంది ఇంతకుముందు వచ్చిన సింగింగ్ షోస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో వచ్చిన వాళ్ళకి అవకాశాలు అలాగే ఉన్నాయి, మీరు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు కదా, అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైపోయిందంటే ఇటువంటి ప్రోగ్రామ్స్లో మంచి సింగర్లు వస్తున్నారు కదా, వాళ్ళు ఏంటి, వాళ్ళు రేపు కోరస్లో పాడుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ లేదు. అంటే ఇండస్ట్రీ ఏం చేయాలి, ఇలాగ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము జడ్జిలు కూర్చొని, నేను శైలజ గారు ఆఫ్ కోర్స్ రైటర్స్ వాళ్ళు కూర్చొని జడ్జిగా మేము జడ్జ్ చేస్తున్నప్పుడు, అరే ఒక మంచి సింగర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన జడ్జ్ చేశారు, డెఫినెట్గా వీళ్ళు మనం ఎంకరేజ్ చేయాలని ఒక ఉండాలి కదా. ఇండస్ట్రీ వాళ్ళతో ఇండస్ట్రీ తీసుకురావాలి. ఎంతసేపు మనం అదర్ సింగర్స్తో అదర్ స్టేట్ నుండి తెచ్చుకొని పాడిస్తే ఎక్కడ చెప్పండి, అది అలాగే ఎంకరేజ్ వీళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. బట్ ఎందుకంటారు అంటే ఇప్పుడు మీరు అన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, వెళ్ళారు, మరి వాళ్ళకి అది నేర్చుకుని ఉంటారు కదా మీ దగ్గర నుంచి. అంటే ఏంటి, ఎవరిని తీసుకోవాలి, ఎవరితో పాడించాలి, వాళ్ళు ఏంటి ఎంతసేపు కొత్త వాయిస్ కోసం, న్యూ ఫ్లేవర్ వాయిస్ కోసం ట్రై చేస్తున్నారు. అది ఉంటే సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు కొత్త వాయిస్ కావాలి, ఒక న్యూ స్టైల్ కావాలి, అంతే. రొటీన్గా బాలులో పాడితే ఒప్పుకోవట్లే, చిత్రాలు పాడితే ఒప్పుకోవట్లే, అయిపోయినాయి అవన్నీ. తర్వాత కొత్త ఫ్లేవర్ కావాలి. అందువల్ల రెహమాన్ ఎప్పుడు న్యూ వాయిస్ ట్రై చేస్తాడు ఆయన. రెహమాన్ ఆల్వేస్ మణి అన్న పాపం అలా అడ్జస్ట్ అయ్యి మన వాళ్ళతో పాడిస్తాడు, కానీ రెహమాన్ అసలు ఒప్పుకోడు. అతనికి ఒక 100 మందితో పాడించి ఏది కొత్తగా ఉందో సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగా వాయిస్తో కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. బట్ సింగర్ అంటే మన సీజన్ 14లో విన్నర్ అయిన అమ్మాయికి అయితే, శృతికాకి అయితే బాగానే వచ్చింది. శృతిక అయితే నాకు ఎన్ని పాటలు పాడింది. మొన్న నేను వాసవి కన్యకా పరమేశ్వర్ ఒక ఆడియో ఆల్బమ్ చేశాను, శృతిక పాడింది అంత అద్భుతంగా పాడింది అనమాట. అంటే ఈక్వల్ టు చిత్ర, యంగ్ చిత్ర ఎలా ఉంటుంది అంత బాగా పాడింది. ఈవెన్ మణి శర్మ అయితే వదలటం లే పిల్లని, అమెరికా షోలకి 2-3 సార్లు తీసేయలేడు. అంటే అంత మంచి టాలెంట్ సింగర్. మన శంకర్ గారి సినిమాలో కూడా పాడింది కదా, అంత మంచి వాయిస్ పిల్లది. అలాగే వాయిస్ కావాలి, వీళ్ళలో ఉంది, ఇప్పుడున్న టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ అయిన పాట పడితే డెఫినెట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అంటే మరి ఇన్ని సీజన్స్ హోస్ట్ చేసిన మీకు ఈ సీజన్ 16లో మీకు అనిపించిన అంటే ఫ్యూచర్లో స్టార్స్ నేను చూడొచ్చా దీంట్లో ఉన్న వాళ్ళు మీకు వాయిస్? డెఫినెట్గా ఒకళ్ళు కాదు, ఒక 5-6 మందిని చూస్తారు మీరు. ది బెస్ట్ సింగర్స్గా వీళ్ళందరూ రేపు ఇండస్ట్రీని వెళ్తారు. డెఫినెట్ ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. కోటి గారు ఒక మాట చెప్పారంటే అది ఆల్మోస్ట్ స్టాంప్ పేపర్ అంటే ముద్ర కొట్టినట్టు. అంటే ఇండస్ట్రీ డెఫినెట్గా వాళ్ళని గుర్తిస్తుంది, మంచి మంచి పాటలు ఇస్తారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఈ సీజన్కి అయితే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు సరిగమప్ప అంటే కోటి గారు ఉంటే అదొక సపరేట్ బ్రాండ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది 16
16th సీజన్ మాత్రమే కంప్లీట్ అయింది. సో ఇంకా ఇది 10-15 సీజన్ ఇంత ఆగదు, జీ సారిగమప వెళుతూనే ఉంటుంది. దాంట్లో మీ జడ్జిమెంట్ నేను ఎంత ముసలోడైనా ఇక్కడే ఉండాల్సింది తప్పదు, లేదు వీళ్ళు ఒప్పుకోరండి. ఓకే సార్, విష్ ఆల్ ద బెస్ట్ సార్. మిగతా సీజన్స్ లాగా ఈ సీజన్ కూడా థ్యాంక్ యూ. ఏం లేదు, మీరందరూ ఇలాగ పిల్లలు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు పాడిన పాటల్ని పదే పదే వేస్తుంటే ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతుంది. రీచ్ అయ్యే విధానాన్ని మీరు పాటించి వాళ్ళందరూ హెల్ప్ చేయండి. థ్యాంక్స్.